ఫ్రెండ్స్, సోనీ లివ్ ఓటీటీ వేదికగా మనకు బౌగెన్ విలియా అనే మలయాళం మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మనకు తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది ఈ మూవీ అయితే. ఇప్పుడు మనకు ఈ సినిమాలో కుంచకో బోబన్ అలాగే ఫహద్ ఫాజిల్ గారు వీరిద్దరు అయితే మనకు ముఖ్య పాత్రలు పోషించారు. మనం ఇప్పుడు బౌగెన్ విలియా మూవీ యొక్క రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, రాయ్ కుంచకో బోబన్ ఒక డాక్టర్ గా పనిచేస్తుంటాడు. అతని భార్య రీతు జ్యోతిర్మయి, వాళ్ళకు 2 పిల్లలు కూడా ఉంటారు. ఒకసారి జరిగిన కారు ప్రమాదంలో రీతు జ్ఞాపక శక్తిని అయితే కోల్పోతుంది. అప్పటి నుంచి ఆమె మానసిక స్థితి అయితే నిలకడగా ఉండదు. అందుకే ఆమెని ఎప్పటికప్పుడు మానసిక వైద్య నిపుణులకైతే చూపిస్తుంటాడు. ఆమెకు తనకు ఇష్టమైన కాగితపు పూల యొక్క పెయింటింగ్ అయితే వేస్తూ ఉంటది. రీతు తన 2 పిల్లల గురించి తరచూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఏదో తెలియని భయం వల్ల ఆమెకైతే ఆందోళన కలిగిస్తూ ఉంటది ఎప్పుడు. అందువలన ఆమె రాత్రి వేళలో నిద్రించే సమయం తక్కువ అనే చెప్పాలి. రాయ్స్ ఇంట్లో లేని సమయంలో ఆమె బాగోగులు పని మనిషి రమ చూసుకుంటుంటది. ఊరికి దూరంగా ప్రశాంతమైన ఒక ప్రదేశంలో వీళ్ళైతే ఉంటారు. అయితే ఒక రోజున వాళ్ళ ఇంటికి ఏసీపీ డేవిడ్ ఫహద్ ఫాజిల్ గారు అయితే వస్తారు. ఏసీపీ డేవిడ్ ని చూడగానే పని మనిషి రమ అయితే కంగారు పడిపోతుంది. కేరళలో ఛాయా కార్తికేయన్ అనే అమ్మాయి అయితే కనిపించకుండా పోతుంది. ఆ యువతి ఒక గొప్పింటికి చెందిన బిడ్డ. కనిపించకుండా పోవడానికి ముందు ఆమె కలుసుకున్నది రీతుని మాత్రమే. మరి అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనకు ఏసీపీ డేవిడ్ దగ్గర అయితే ఉంటది. మరి ఛాయా కార్తికేయన్ గురించి అయితే డేవిడ్ రీతును అయితే అడుగుతాడు. మరి సమాధానంగా తనకేమీ గుర్తు లేదని చెబుతుంది. రీతుకు ఆరోగ్య సమస్య ఉందని డేవిడ్ అయితే తెలుసుకుంటాడు. అయితే మరికొంతమంది యువతులు కూడా ఇలాగనే తరచుగా మిస్ అవుతున్నారనే విషయం అయితే తెలుసుకుంటారు. మరి అప్పుడు ఏసీపీ డేవిడ్ ఏం చేస్తాడు, ఈ అమ్మాయిల మిస్సింగ్ కి కారణం ఎవరు అనేది మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సింది. సో మరి మొత్తంగా ఎలా ఉంది అంటే ఫ్రెండ్స్, ఈ సినిమాలో ఉన్న స్టోరీ అయితే ఇంత ముందుకు మనం చాలా సినిమాలనే చూసినాం. అయితే ఇందులో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చి చూపించిన తీరు అయితే బాగుంది. మర్డర్ మిస్టరీ సినిమా ఇష్టపడే వారికి అయితే తప్పకుండా నచ్చుతుంది ఈ మూవీ అయితే. ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. 1 నిమిషం పాటు ఉండే వీడియో. ఒకసారి ఆ వీడియోని చూడండి. ఆ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి ఒకసారి అయితే రికమెండేషన్ చేయండి. మన ఫుడ్ బిజినెస్ వచ్చేసి హోమ్ కిచెన్ అండి. ఇది మన దాంట్లో ఓన్లీ వెజిటేరియన్ కి సంబంధించిన మీల్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. ఇప్పుడు వీడియో ప్లే చేస్తా, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాం. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన వీడియో. ఉప్పల్ బోడుపల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకు షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే రికమెండేషన్ చేయండి. మన రెస్టారెంట్ లో హోమ్ ఫుడ్ అలాగే హెల్తీ ఫుడ్ దొరుకుతుంది. మూవీ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విశ్లేషణలోకి వెళ్తే, కేరళ ప్రాంతంలో యువతులు అయితే మిస్ అవుతూ ఉంటారు. ఈ కేసు విషయంలో అనుమానితురాలు రీతు అంటూ ఆమె ఇంటికి పోలీసులు వస్తారు. అప్పటి నుంచే అసలు కథ అయితే మొదలవుతుంది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేని ఒక పేషెంట్. మరి అమ్మాయిలు అదృశ్యం కావడం వెనుక మరి ఆమె హస్తం ఎలా ఉంటుంది అనే ఒక కుతూహలంతో ప్రేక్షకులైతే సినిమానైతే ఇంట్రెస్ట్ గా చూడడం మొదలు పెడతారు. తన దగ్గర ఉన్న ఆధారాలకు రీతు పరిస్థితికి పొంతన కుదరకపోవడంతో పోలీస్ ఆఫీసర్ అయోమయంలో పడడంతో మనకైతే కథ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటుంది. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఒక 20-30 నిమిషాల వరకు అయితే కథ స్లోగా నడుస్తూ ఉంటుంది. మానసిక స్థితి సరిగ్గా లేని ఒక భార్యని భర్త అపురూపంగా చూసుకునే సన్నివేశాలు చాలానే ఉంటాయి ఈ సినిమాలో. ఆ సన్నివేశాలే మనకు చాలా వరకు అయితే బోరింగ్ కొడుతుంది. చివరి 40 నిమిషాలు అయితే కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక అప్పటి నుంచి స్టోరీ మనకు థ్రిల్లింగ్ వైపు టర్న్ తీసుకుంటది. అమ్మాయిలు ఎలా అదృశ్యమయ్యారనే ఒక్కొక్క అంశాన్ని అయితే మనకు రివీల్ చేస్తూ ఉంటారు. అలా రివీల్ చేసిన విధానం అయితే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది ప్రేక్షకులకు. ఇక క్లైమాక్స్ కూడా మనం ఊహించినట్టుగానే ఉంటది. అయితే చివరి 40 నిమిషాల వరకు అయితే మనం కొంచెం ఓపిక చూడాల్సిందే ఈ సినిమాని అయితే. అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూస్తే మాత్రం మనకి ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇక కుంచకో బోబన్, ఫహద్ ఫాజిల్, జ్యోతిర్మయి వీళ్ళు ముగ్గురు అయితే సీనియర్ ఆర్టిస్టులే. ఇక వీరి ముగ్గురి నటన గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ముగ్గురు యాక్టింగ్ అయితే సూపర్ గా ఉంది. టెక్నికల్ గా చూసుకుంటే మాత్రం ఓకే అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించారు ఈ మూవీని అయితే. చివరిగా చెప్పేది ఏమిటంటే ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది బౌగెన్ విలియా మూవీ యొక్క రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా. అంతవరకు బాయ్.